కుకింగ్ ఆయిల్ ఏది ఉత్తమమైనది, ఏది వాడితే మంచిది? మమ్మల్ని చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుండే ప్రశ్న క్లినిక్స్లో. హెల్దీ లైఫ్ స్టైలు, హెల్దీ ఫుడ్డు ఇవి తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ కుకింగ్ ఆయిల్ ఏది వాడాలి అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ కుకింగ్ ఆయిల్స్లో మీకు చాలా రకాలు ఉన్నాయి. ఒకటేమో రిఫైన్డ్ ఆయిల్స్, మనకి ఎక్కువగా మార్కెట్లో దొరికేది, తక్కువ కాస్ట్లో దొరికేది రిఫైన్డ్ ఆయిల్స్. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు మీరు మరి పర్టికులర్గా ఈ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూసేవాళ్ళు ఆ రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అంటే ఈ గానుగుల్లో తీసిన నూనెలు అవి దొరుకుతున్నాయి ఈ మధ్య, అవి వాడితే మంచిది. అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండే ఆయిల్స్, అంటే మీకు ఈ నట్స్ నుంచి వచ్చేవి, తర్వాత ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ అన్నమాట, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉన్నాయి. ఇంకా మీరు చాలా వరకు లో ఫ్లేమ్లో తక్కువగా ఈ కూరగాయలు కానీ అవి లైట్గా మగ్గేటట్లుగా ఉడికించుకుని వాడడం అనేది ఎప్పుడు ఆరోగ్యకరం. అలా లో ఫ్లేమ్లో వాడే ఆయిల్స్ ఏంటంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్. ఇది మెడిటేరియన్ ఫుడ్లో ఎక్కువగా వాడుతుంటారు వాళ్ళు, చాలా ఆరోగ్యకరమైనది. ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువే. ఇది కాని పక్షంలో దీనికి ఆల్టర్నేటివ్గా రైస్ బ్రాన్ ఆయిల్ కూడా వాడచ్చు. అలాగే నువ్వుల నూనె, ఈ నువ్వుల నూనె కూడా ఈ లో ఫ్లేమ్లో వాడేదానికి, మ్యారినేషన్ చేసేదానికి, డ్రెస్సింగ్కి, వీటికి ఇవి మంచివి. ఈ ఆయిల్స్ వాడండి. అలాగే మీరు చాలా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, గారెలు, డీప్ ఫ్రైస్, అవి తప్పనిసరిగా అప్పుడప్పుడన్నా తినాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి మీరు వాడాల్సిన ఆయిల్స్ ఏమిటి అంటే, హై టెంపరేచర్లో నూనె మరిగించే వంటకాలు చేసేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడచ్చు మీరు. అలాగే మీకు ఆవ నూనె కూడా వాడచ్చు హై ఫ్లేమ్లో మరిగేదానికి, ఫ్రైస్కి, వాటికి. కానీ ఇది సాధ్యమైనంత తక్కువగా అడపా మాత్రమే చేసుకోండి ఇలాంటి ఫుడ్. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే ఘీ కూడా ఆరోగ్యానికి మంచిదే, కానీ సాధ్యమైనంత వరకు ఏదో ఒక చెంచా అలాగా ఫ్లేవర్ కోసము అలాగ వాడచ్చు, తప్పులేదు. కంప్లీట్గా అది మానేయాల్సిన అవసరం లేదు, ఒక చెంచాడలా డైలీ వాడవచ్చు. అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది కూడా ఆరోగ్యకరమైనదే, కాకపోతే వాడేది కూడా లిమిటెడ్గా వాడితే ఇది ఆరోగ్యానికి మంచిది.